నొప్పి నివారణలో మన్ను చికిత్సల మార్చం. తెల్ల కాగితం పైన ఒకే ఒక నల్ల గీతలాగా మనం ప్రతిదీ చాలా సింపుల్గా ఉండాలని కోరుకుంటాం. కానీ జీవితంలో చాలా విషయాలు అంత సింపుల్గా ఏమీ ఉండవు. పైన చూస్తే నిలువెల్లా చర్మాన్ని కప్పుకొని శరీరం ఎంతో సింపుల్గా కనిపించవచ్చు. కానీ లోపల అప్పటిదాకా మన దృష్టికి రాని అనేకమైన వ్యవస్థలు ఉంటాయి. ఇవన్నీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఒకదానితో ఒకటి అనుసంధానమయ్యే ఉంటాయి. ఈ విషయాల్ని ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఏ వైద్యమైనా ఎలా చేస్తారు? డిస్క్ దెబ్బతిన్న వ్యక్తి తన వద్దకు వచ్చినప్పుడు ఇతర వైద్య విధానంలో డాక్టర్లు చేస్తుంది ఏంటి? సర్జరీ చేసి దెబ్బతిన్న డిస్క్ను తొలగించి ఆ ఖాళీలో కృత్రిమ డిస్క్ను అమర్చి చేతులు దులిపేసుకుంటున్నారు. అయితే సర్జరీ జరిగిన కొన్నాళ్లకే మళ్ళీ డిస్క్ నొప్పి మొదలవుతోంది. ఎందుకు అంటే డిస్క్ దెబ్బతినడానికి డిస్కులు మాత్రమే కారణం కాదనే సత్యాన్ని వారు గుర్తించలేకపోవడం. డిస్కులు దెబ్బతినడానికి 107 మర్ములు, 14 కీలక నాడీ వ్యవస్థలు, షట్చక్రాలు అంటే వీటిని మహామర్ములను కూడా అంటారు. ఇవే కారణమైన నిజాన్ని ఏ మాత్రం గుర్తించలేకపోవడం. వెన్ను వ్యవస్థలు ఏముంటాయి? వివరాల్లోకి వెళ్తే వెన్నెముకలు 33 వెన్నుపూసలు, వాటి మధ్య 33 డిస్కులు, వెన్నెముక చుట్టూరా కండరాలు, లిగమెంట్లు, టెండాన్లు ఈ నిర్మాణ వ్యవస్థకు వెన్నుదన్నుగా ఉంటాయి. వీటన్నిటినీ నిలబెట్టే శక్తి కేంద్రాలు. వీటి విషయాల్లోకి వెళ్తే కొన్ని అద్భుతమైన విషయాలే కనిపిస్తాయి. మౌలికంగా శక్తే కదా శరీరానికి ప్రాణం. ఆ శక్తిని అందించేందుకు శరీరంలో మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూరక చక్రం, ఆనాహత చక్రం, విశుద్ధి చక్రం, ఆజ్ఞా చక్రం ఇవి 6 శక్తి కేంద్రాలు ఉంటాయి. వీటికే షట్చక్రాలు అని పేరు. ఇవి కాకుండా తల మీద సహస్రార చక్రం ఉంటుంది. ఇది నిరంతరం తిరుగుతూ తమలోని శక్తిని ఒక చక్రం నుంచి మరొక చక్రానికి ప్రసరింపచేస్తూ ఉంటాయి. శక్తి అలా సంచరిస్తున్నప్పుడే మనిషి ప్రాణవంతంగా, సంపూర్ణ శక్తివంతంగా ఉంటాడు. వెన్నెముకే కేంద్రం. వెన్ను భాగంలో మర్మలు అనే కొన్ని ప్రత్యేకమైన బిందువులు ఉంటాయి. మాంసం, సిరలు, స్నాయువులు, లిగమెంట్లు, అదే అస్థి అంటే ఎముకలు, సంధి ఇవన్నీ కలిసే బిందువునే మర్మ కేంద్రం అంటారు. ఇవి కూడా శక్తి కేంద్రాలే. మొత్తంగా ఈ కేంద్రాలు 107. అయితే శరీరంలోని 7 చక్రాలు, 14 కీలక నాడులు కూడా అనుసంధానమై ఉంటాయి. అయితే ప్రధాన శక్తి కేంద్రాలను చక్రాలని, ఉపశక్తి కేంద్రాలను మర్మలని అంటారు. శారీరక వ్యవస్థను నడిపే ప్రాణశక్తి చక్రాల నుంచి నాడులకు, నాడుల నుంచి మర్మలకు ఇలా మొత్తానికి శరీరం అంతా ప్రయాణిస్తూ ఉంటుంది. అడ్డంకి ఏర్పడితే సమస్త నాడీ వ్యవస్థకు, హార్మోన్ల సంబంధిత ఎండోక్రైన్ వ్యవస్థకు ప్రాణశక్తే ఇంధనం లాంటిది. నిజానికి ఈ వ్యవస్థలన్నీ చక్రాల ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటాయి. చక్రాల నుంచి వచ్చే శక్తి సమస్త నాడుల ద్వారా నిరంతరాయంగా ప్రసరించడమే ఆరోగ్యం. ఎప్పుడైనా ఏ నాడిలోనూ అడ్డంకి ఏర్పడినప్పుడు ఆ దిశగా శక్తి సజావుగా ప్రసరించదు. ఇదే అత్యధిక రోగాలకు మూల కారణం. మనిషి ఆరోగ్యం వెన్నెముకల మీద, వాటి మీద కేంద్రీకృతమైన ఉండే చక్రాల మీదనే ఆధారపడి ఉంటుందని పదే చెప్పడానికి కారణం ఇదే. ఒకవేళ షట్చక్రాల్లోనే ఏదైనా ఆటంకం ఏర్పడి ప్రాణశక్తి విడుదల కానప్పుడు ఆ వ్యక్తి రోగగ్రస్తుడవుతాడు. శారీరకంగాను మానసికంగాను బాగా కుంగిపోతాడు. అయితే శరీరానికి అంతటికీ మూలాధారమైన చక్రాల వ్యవస్థ తాలూకా సమస్యను వెను వెంటనే చక్కదిద్దకపోతే అది మొత్తం అస్తిత్వాన్ని దెబ్బతీస్తుంది. ఫలితంగా ఎన్నెన్నో సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక చక్రాల్లో జరిగే వాత ప్రకోపం వల్ల సయాటికా సమస్య మొదలవుతుంది. అయితే ఈ 3 చక్రాలు నాభి కింద భాగాన ఉండటం వల్ల కటి భాగంలో అనేక సమస్యలు తలెత్తుతాయి. వాటిలో ప్రధానంగా వెన్నునొప్పి సమస్యలు, స్త్రీలలో అయితే జననాంగం పొడిబారిపోవడం, సంతానలేమి సమస్యలు తలెత్తుతాయి. పురుషుల్లోనేమో అంగస్తంభన సమస్యలు మొదలవుతాయి. వీటితో పాటుగా మలబద్ధకం, అర్శమూలలు, కీళ్ళ నొప్పులు, స్థూలకాయం, డిప్రెషన్ వంటి సమస్యలు కూడా తలెత్తాయి. కొందరిలో జీర్ణాశయ సమస్యలు, లివర్ సమస్యలు, అలర్జీలు, గాల్ బ్లాడర్ సమస్యలు కూడా మొదలవుతాయి. ఈ సమస్యలన్నీ షట్చక్రాల్లో ఏర్పడే ఆటంకి కారణం కాబట్టి ఆ అడ్డంకిని తొలగించడానికి ఆయుర్వేదం తనదైన ప్రత్యేక విధానాలను అనుసరిస్తుంది. అంటే దివ్యమైన మర్మ చికిత్సలను అందిస్తుంది. దీనివల్ల శక్తి వాహికల్లోని అడ్డంకులన్నీ తొలగిపోవడంతో పాటు ప్రాణశక్తి మిగతా నాడులన్నిటికీ సాఫీగా ప్రసరిస్తుంది. ఫలితంగా చక్రాల వ్యవస్థ అంత చక్కబడి వెన్నెముక సమస్యలన్నీ తొలగిపోతాయి. శరీరంలోని సమస్త సమస్యలు శక్తిమయంగా ఉండడమే ఆనందం. ఇవి శక్తి విహీనం కావడమే విషాదం. ఈ ఒక్క మాటను గుర్తుంచుకుంటే చాలు. ఆయుర్వేదం అంటే ఏమిటో సాకల్యంగా బోధపడుతుంది.